హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ మసాలా చెనా సుండలు. సుండల్ రెసిపీస్ ఆల్రెడీ కొన్ని చూసామండి. దానిలో మసాలా ఉండదు, ఉల్లిపాయ ఉండదు. కానీ ఇందులో నేను ఉల్లిపాయ వేసి చూపిస్తున్నాను. పండుగలకి కాకుండా విడిగా ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటాయి. మసాలా చెనా సుండలు చేయడానికి మనం వాడేది వైట్ చెనా లేదా కాబూలీ చెనా. వీటిల్ని 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, అంతేకాకుండా డైజెషన్ బాగా అవుతుంది. అలాగే వీటిలో ఉండే న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ శరీరానికి బాగా అబ్జార్బ్ అవుతాయి. ఇవి 12 గంటల పాటు నానబెట్టిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేస్తే చెనాకి ఉప్పు పట్టుకుంటుంది. కొద్దిగా చెనా మునిగేదాకా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వచ్చినా పర్వాలేదండి, బాగా సాఫ్ట్గా ఉడకాలి. అది మనకి మెయిన్ ఎయిమ్. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే తెలుస్తుంది చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయాయా లేదా అనేది. ఒక గింజ తీసుకొని మనం చేత్తో నలిపితే తెలిసిపోతుంది ఎలా ఉడికింది అనేది. చూడండి, చక్కగా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది. వీటిల్ని జాలి గిన్నెలో వేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా చేసుకోవడం చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, అలాగే మనం తినగలిగినంత కారం. మిరియాలు వేస్తున్నాం కాబట్టి 2-3 మిరపకాయలు అయితే సరిపోతుంది. వేసి వేయించుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ మాత్రమే చేయాలి, నూనె వేయక్కర్లేదు. ఈ పొడి మనకి కొంచెం నిలవ కూడా ఉంటుంది. ఏదైనా కూరల్లో వాడుకోవచ్చు, లేకపోతే ఇలాగే వేరే సుండలు చేసినప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇలా పప్పు కొద్దిగా ఎర్రగా అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత చల్లార పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. పౌడర్ మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. బరకగా ఉంటే మనం వేసిన దానిలో కలవకపోవచ్చు. ఇప్పుడు సుండలు చేసుకోవడం చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి, నూనె కూడా కొంచెం బాగా వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపుకి ఆవాలు, జీలకర్రతో పాటు మినపప్పు, శనగపప్పు కూడా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఆవాలు చిట్టుపట్లాడుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2 లేదా 3 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగినట్టుగా అనిపించిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేయంగానే చిటపట్లాడుతుంది. అలా చిటపట్లాడుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఎలా అయినా తరుక్కోవచ్చండి. పొడుగ్గా తరుక్కోవచ్చు, చిన్న ముక్కలు తరుక్కోవచ్చు, మన ఇష్టం. ఎలా కావాలంటే అలా తరుక్కోవచ్చు. ఆ ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి మళ్ళీ వేయించుకోవాలి. ఉప్పు, పసుపు వేయడం వల్ల తొందరగా వేగిపోతాయి. అలాగే చిన్న తడి వస్తుంది కాబట్టి ఉల్లిపాయలు తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఇంకా దీనిలో మళ్ళీ మనం నీరు వేయక్కర్లేదు. ఇలా బాగా వేయించిన తర్వాత ఉడికించి జల్లించి పెట్టుకున్న చెనా కూడా వేసి కలుపుకోవాలి. చెనా వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచుకుంటే తొందరగా అవుతాయి. బాగా కలిపేసి అవసరమైతే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చండి. చెనాకి పైన పల్చటి తొక్క లేయర్ లాగా ఉంటుంది, అది కొద్దిగా వేగినట్టు అవుతుంది. అప్పటిదాకా కూడా వేయించుకోవాలి. దానివల్ల దీనిలో ఉండే తడి పూర్తిగా ఆరిపోతుంది. అంతదాకా లో ఫ్లేమ్లో కానీ లేదా హై ఫ్లేమ్లో అయినా పర్వాలేదు పెట్టి వేయించుకున్న తర్వాత దీనిలో మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పొడి కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ వేస్తే పొడి డామినేటింగ్గా ఉంటుంది, చెనా వాల్యూ తగ్గిపోతుంది. అందుకని 1 టేబుల్ స్పూన్ వేస్తే చాలు. పొడి వేసిన తర్వాత చక్కగా ఆ పొడి అంతా చెనా అంతటికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి.
నచ్చితే దీనిలో పచ్చి క్యారెట్ తురిమి వేసుకోవచ్చు, అలాగే టొమాటో కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయతో పాటు వాడ్చుకుంటే టొమాటో కూడా బాగుంటుంది, పులుపు ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత మసాలా అంతా చెన అంతటికి పట్టింది అనిపించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో ఒక అరడిప్ప నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. పుల్ల పుల్లగా, క్రంచీగా, అలాగే కొంచెం కారకారంగా మసాలా చెనా సుండలు రెడీ అండి. ఎప్పుడైనా సర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.